ఇక బీజేపీ కాంగ్రెస్ పార్టీలో అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి విమర్శించారు. ఇక ఒకరు బాండ్ పేరుతో మోసం చేస్తుంటే మరొకరు కల్లబులి మాటలతో మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని అన్నారు. తాము చేసిన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయంటున్న బాజిరెడ్డి గోవర్ధన్తో మా ప్రతినిధి నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్నికల సందడి కొనసాగుతుంది. ఆయా పార్టీల అభ్యర్థులను కూడా ప్రకటించడంతో ఎన్నికల బరిలో కూడా ముందుకు కదులుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాత్రం మాట్లాడడానికి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. వీడిని అడిగి మరి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్నికల ఎలా కొనసాగుతున్నాయి, ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు? నేను బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా ప్రజల వద్దకు పోయి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి పోటీ చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా గతంలో ఎంపీ కంటెస్ట్ చేసిన వాళ్ళే. అరవింద్ కూడా ఎంపీగా పనిచేసిన వ్యక్తి, 5 సంవత్సరాలు ఈ ప్రాంతం వాడు. జీవన్ రెడ్డి గారు కూడా కంటెస్ట్ చేసిండు కరీంనగర్లో. నేను కొత్తగా కంటెస్ట్ చేస్తున్నా ఎంపీగా. కొత్తగా కంటెస్ట్ చేస్తున్నా, 4 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తిని కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా నాకు తెలుసు, నన్ను గుర్తుపడతారు. నా సేవలేనో తెలుసు వాళ్ళకు, మాటిస్తే తప్పనని కూడా తెలుసు వాళ్ళకు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ పునాదులు కానీ అబద్ధ పునాదుల మీద వ్యవహారం చేస్తున్నారు వాళ్ళు. బీజేపీ కూడా అంతే, కాంగ్రెస్ కూడా అంతే. మన జరిగిన ఎన్నికల్లో ఏవైతే చోటాకూర ముఖ్యమంత్రి ఉన్నాడో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, రేవంత్ రెడ్డి మాకంటే 2 చేస్తున్నాడు. టీఆర్ఎస్ కంటే 2 పని నేను చేస్తుంటే ప్రజలు నమ్మించి మోసం చేసింది కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో గుణపాటు చెప్తారని నమ్మకం నాకుంది. ప్రజలు బీజేపీ క్యాండిడేట్ కూడా పదబోర్డు తెస్తున్నాడు, స్టాంప్ పేపర్ రాసిచ్చిండు, మళ్ళీ మొన్న జీవో ఇచ్చిండు, అదొక పేపరు పోయిందో పేపర్, ఇప్పుడు పేపర్ తప్ప ఎక్కడుంది పదబోర్డు, ఎక్కడుంది ఫౌండేషన్ చేసినావా, ల్యాండ్ అక్వైరీ చేసినావా నువ్వు అని అడిగే నాదుంటాడు నీకు. మళ్ళీ ఈ పేపర్ ఇచ్చి మళ్ళీ 5 ఏళ్ళు గడపదామనే ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే పని లేదు. ఇప్పుడైతే నాకు ఓటేమంటలేడు అరవింద్, మోడీకి ఏమని చెప్తున్నాడు. నాకేమంటే ఇష్టం ప్రజలు కాబట్టి మోడీ పేరు చెప్తున్నాడు. నేను నా పేరు చెప్తున్నా, కేసీఆర్ గారి పేరు చెప్తున్నా ధైర్యంగా. నాకు ధైర్యం ఉంది, మేము పనిచేసినాం కాబట్టి ప్రభుత్వంలో నాకు ధైర్యం ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ జిల్లాలో ఆర్మూర్ కానీ, నిజామాబాద్ రూరల్ కానీ, పొదన్ సైడ్ కానీ, నిజామాబాద్ అర్బన్ కానీ అందరూ కూడా నన్ను గుర్తుపడతారు. అందరూ నా సేవలు ఉపయోగించుకున్నారు. వాళ్ళందరూ కూడా నాకు అండగా ఉంటారనే నమ్మకం నాకు ఉంది. టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా చాలా బాగుంది. లీడర్లు పోతున్నారు, పారిపోతున్నారు, ఎక్కడ పచ్చకుండా అక్కడ తింటున్నారు, వేరే విషయం, వాళ్ళతో సంబంధం లేదు నాకు. కానీ క్యాడర్ బాగా గట్టిగా ఉంది, ప్రజలు గట్టిగా ఉన్నారు, తప్పకుండా గెలుస్తున్న ధైర్యం నాకుంది. బీజేపీ పార్టీ తమకు బీఆర్ఎస్ పార్టీ పోటీ కాదు, కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ పార్టీ తమకు పోటీ అని చెప్పి చెప్తున్నారు. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోలేదు ఏంటంటే, వాళ్ళు పోటీ పడేది ప్రజలతోటి. బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పోటీ పడేది ప్రజలతోటి, నాతో కాదు వాళ్ళు. ఎందుకంటే ప్రజలను ఓడిస్తారా వాళ్ళు? బీజేపీ ప్రజలను ఓడిస్తారా? కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఓడిస్తారా? ఇద్దరు వాగ్దానం చేసి మోసం చేసినప్పుడు ప్రజలు వాళ్ళిద్దరిని కూడా ప్రజలు ఓడిస్తారు. వాళ్ళు నన్ను గెలిపిస్తారని నమ్మకం నాకుంది. ఇలా మా నాయకుడు కరువు వచ్చింది, ఎండలు కొడుతున్నాయి, పంట పొలాలు ఎండిపోతున్నాయి, నష్టపోతున్న ప్రజలు, కరెంటు దిక్కు లేదు, ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా ఇలా నా రైతులు నష్టపోతున్న ఉద్దేశంతో జిల్లాలు తిరుగుతున్నాడు. ఆయన ఎవడైనా మంత్రి తిరుగుతున్నాడా, ముఖ్యమంత్రి తిరుగుతున్నాడా? అధికారం వచ్చే కథం అయిపోయి 5 ఏళ్ళ కూడా ఎవడేం చేస్తున్నారు మాకు అనే రీతిలో వాళ్ళు వ్యవహారం చేస్తారు. ప్రజల మనిషి, ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి కేసీఆర్ గారు. నేను కూడా అంతే, జిల్లాలో ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తిని నేను, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను. రేపు ప్రజల దయ వల్ల నేను ఎంపీగా గెలిస్తే కూడా నేను పార్లమెంట్ నడిస్తే పార్లమెంట్ ఢిల్లీలో ఉంటుంది తప్ప పార్లమెంట్ బంద్ అయిపోతే ప్రజల్లో ఉంటాను నేను. వాళ్ళు ఉండరు. వాళ్ళు అరవింద్ అయితే పొద్దున్న లేస్తే మందిని తిట్టుకుని తిరుగుతాడు. నేను ఈ ఘనకార్యం చేసి చెప్పాడు. మాధవ్ నగర్ ఫ్లైఓవర్ వంతెన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవుతుందో నేను చేసినా చెప్పుడు గొప్పతనం. 60 కోట్లు మేము ఇచ్చినాం స్టేట్ గవర్నమెంట్, 30 కోట్లు తెచ్చిండు. 30 కోట్లతో నువ్వు చేస్తావు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేయవు, 60 కోట్లు మేము తెచ్చినాం కదా, 5 చెప్పాను. అలా పెద్ద ఘనకార్యం. పసుపు నేను రేటు పెంచిన, పసుపు తెచ్చిన, పసుపు ధర పెంచిన అంటాడు. నేనేమంటున్నా అంటే పసుపు ధర ఇప్పుడు కాదు, ప్రొడక్షన్ తగ్గితే ధర పెరుగుతుంది. 2010లో పసుపు ధర క్వింటాల్కి 17,000 వచ్చినాయి. 2010లో అంటే 14 కిందటనే పసుపు ధర 17,000 వచ్చినాయి. అప్పుడు నువ్వు మోడీ ఉండేనా లేకపోతే నువ్వు ఉంటే అప్పుడు? ఇవాళ కూడా డిమాండ్ తగ్గింది కాబట్టి, అంటే ప్రొడక్షన్ తగ్గింది కాబట్టి డిమాండ్ పెరిగింది.
20 అయితే 21 అయితే నువ్వు దగ్గరగానే నీది అది కాదు. రైతులను ఇబ్బంది పెడుతున్నావు నువ్వు. రైతులకు నమ్మకం లేకుండా చేస్తున్నావు కాబట్టి రైతులు పంట తక్కిస్తున్నారు కాబట్టి దాని ధర పెరుగుతుంది. అది విషయం. 10 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాటని చెప్పి 100% 80% కూడా అన్ని పనులు కూడా పూర్తి చేశారని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ పార్టీ నాయకులు ఏం చేశారో కూడా ప్రజలకు చెప్పాలని చెప్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంపీ సీటు కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మ న్యూస్ నెట్వర్క్.